తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నిజంగా 7/G బృందావన్ కాలనీ కూడా సూపర్ డూపర్ హిట్ ఫిలిం అసలు కదా. ఎంతో మంది యూత్ అందరికి కూడా బాగా ఇష్టమైన కానీ ఆ సినిమాలో నేను అని చెప్పాలి, ఎందుకంటే అప్పటి వరకు చాలా చబ్బీగా ఉన్న అమ్మాయిని కావాలని ఆ సినిమా కోసం రోజు 1 గంట ఎండలో నిల్చోబెట్టేవారు. ఆ ట్యాన్ అవ్వాలి, ఇంత తెల్లగా ఉంటే పనికిరాదు. ఆయన హీస్ వెరీ వెరీ పర్టికులర్ అనమాట సెల్వరాఘవ్ గారు. నువ్వు ఏం చేస్తావో తెలీదు, అది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. సో ఇంత తెల్లగా ఉండి ఇంత చబ్బీగా ఉంటే కుదరదు. సో నువ్వు అంటే నల్లగా అవ్వాలి, సన్నబడాలి. రోజుకొక యాపిల్, ఒక చపాతీ ఇచ్చేవారు. సో వెంటనే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎలా అయిందో అలా అయింది. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్పెషల్ ఎక్స్పీరియన్స్, అంటే డిపెండింగ్ అపాన్ ద డైరెక్టర్ ఎలా ఉన్నా తీసుకుంటే మనం ఏం చేయలేం. హీ వాజ్ వెరీ పర్టికులర్. ఇలా నేను చెయ్యాలి అని అంటే గనక ఇలానే ఉండాలి, నేను తీసుకోవాలంటే సినిమాకి అని చెప్పారు. అప్పటికే నేను అదే ప్రొడక్షన్ లో నాగా చేయడం జరిగింది, ఏం రత్నం గారి ప్రొడక్షన్. జూనియర్ ఎన్టీఆర్. దాని తర్వాత ఉదయ్ కిరణ్ గారిది ఒక్కటేసారి 9 ఫిల్మ్స్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో 5 ఫిల్మ్స్ కి నేను సిస్టర్. ఉదయ్ కిరణ్ గారికి ఏంటంటే ఫిలిమ్స్ అవి మధ్యలో ఆగిపోయాయి కదా, అంటే ఆ ఇష్యూ తర్వాత ఆగిపోయాయి. సో అప్పుడు 9 మూవీస్ ఆయన సైన్ చేస్తే అందులో 5 మూవీస్ నేను సైన్ చేశాను. సో అంటే ఉదయ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఏం రత్నం గారిది, ఇంకా బయట ప్రొడక్షన్స్, తమిళ్ మూవీస్ అన్నిటికీ. అంటే అప్పుడు ఇంకా పర్టికులర్ గా వదిన క్యారెక్టర్స్ అంటే ఒక 10 మెంబర్స్, సిస్టర్ క్యారెక్టర్స్ అంటే ఒక 5 ఇంతే ఉండేది. ఇప్పట్లాగా ఎవరు పడితే వాళ్ళకి, అప్పట్లో రీల్స్ కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టేక్ మ్యాటర్స్. సో సింగిల్ టేక్ లో చేయగలిగితేనే, అండ్ టైమింగ్, అంతమంది పెద్ద ఆర్టిస్టులు పెట్టుకున్నప్పుడు ఆ టైమింగ్, రీల్ తిరుగుతూ ఉంటే ఇప్పుడు మనం ఇంకో టేక్ చేసుకుందాం అంటే కుదరదు. ఒక ఫీట్ రీల్ పోయిందంటే ప్రొడ్యూసర్కి చాలా లాస్. అండ్ మరి ఇంత తక్కువ లిమిటెడ్ పర్సన్స్ ఉండేసరికి కాల్ షీట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లేట్ చేసి ఎక్కువ టేక్స్ తీసుకుంటే టైం పోతుంది, షెడ్యూల్ ఇబ్బంది పడతారనమాట. అందుకనే వెరీ పర్టికులర్ ఉండేవాళ్ళు. ఇప్పుడు డిజిటలైజ్ అయ్యాక చాలా ఈజీ అయిపోయింది. అవును. ఉదయ్ కిరణ్ గారితో బాండింగ్ ఎలా ఉండేది మీకు? ఆయనతో ఏమంటారు, చాలా సాఫ్ట్ స్పోకెన్. ఏదైనా ఉంటే తనకి చాలా సెన్స్ చేసే ఇది. అంటే ఇప్పుడు మనం సారోగా ఉన్నాం అనుకోండి, ఏంటి ఏమైనా ఇబ్బంది ఉందా, ఇలా అడిగే తత్వం తంది. హ్యాపీనెస్ షేర్ చేసుకోకపోయినా సాడ్నెస్ని కానీ అది కానీ పసిగట్టి కన్సోల్ చేసే మనస్తత్వం తంది. మరీ ఏమంటారు, అవుట్ స్పోకెన్ అయితే కాదు, చాలా చక్కగా తను లిమిటెడ్గా మాట్లాడతాడు, బాగా ఉంటారు అనమాట. అప్పట్లో నేను అప్పుడు తనతో ఆల్మోస్ట్ ఒక 3-4 సినిమాలు చేసినట్టున్నాను. లాస్ట్ వియ్యాల వరకు అయ్యాలు, నీ స్నేహం, ఇంకా వేరేవేవో ఉన్నాయి. తనతో కూడా వియ్యాల వరకు అయ్యాలు బాగా గుర్తుంది, ఎందుకంటే లాస్ట్ ఫిలిం. సో నో మోర్ అనగానే మీకు ఆ టైం చాలా, ఆ రోజంతా అసలు ఎందుకు, ఏమై ఉంటుంది, అంటే అసలు ఆ రోజు ఎంత ఫీల్ అయితే అలా చేసుకుంటాడు అని చెప్పేసి చాలా థాట్స్ వస్తాయి కదా, అలా డిస్టర్బ్ అవ్వడం అయితే జరిగింది. చాలా మంచి మనిషి. ఇప్పటికీ కూడా తన సాంగ్స్, తన బర్త్డే వచ్చినా కూడా ఇప్పటికీ రీల్స్ తనవే వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు చాలా సర్ప్రైజింగ్గా, కొంతమంది అలా ఉన్నా లేకపోయినా మా ప్రజల మనసులో, ఆడియన్స్ మనసులో అలా మా కేసు వెళ్ళిపోతారు కదా. హీస్ సచ్ పర్సన్. సుదీప గారు ఎమోషన్ లేదు, హీస్ సో స్వీట్ అండి. అంటే అసలు అలా ఎందుకు జరిగిందో కూడా పర్సనల్గా తెలియదు కాబట్టి ఎవరి ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే నో మోర్ అనేది తీసుకోవడం చాలా కష్టం. అవును. అండ్ అంత మంచి మనిషి.